నాకు పెద్ద నేను పట్టించుకుంటలేను అది. ఓకే. నేను జనం కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే పెద్ద పట్టించుకునే అంశం కాదు అది. ఓకే. ఆమె ఏడిస్తేంది భయ్ నాకు అర్థం కాదు. ఏదో ఇంట్లో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పంచాయతీ ఉంటే అది వచ్చి ఇక్కడికి వచ్చి బయట వచ్చి జనానికి చెప్పి దాన్ని ఏదో నేను ఆత్మగౌరవం గురించి వచ్చిన ఎవరి ఆత్మగౌరవం అయితే మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, మహిళల ఆత్మగౌరవం అంతకన్నా కాదు, ఉద్యమకారుల ఆత్మగౌరవం కానే కాదు. ఇవన్నీ అంశాలు చెప్పుకుంటూ వచ్చింది కదా. ఒకవేళ వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఎన్నడో బయటికి రానుండే. వాళ్ళ మధ్యలో ఎక్కడో పంచాయతీ జరిగింది. సరే పిల్లల మీద ఒట్టు పెట్టి నరసింహస్వామి మీద ఒట్లు పెట్టి ప్రమాణాలు తినుడు ఇవన్నీ నాకు ప్రజలు ఎప్పుడు వాళ్ళెప్పుడు నేను ఒకవేళ ఏడుపు నిజంగానే తీసుకుని ఆమె అన్న అంశాలతో కనుక తీసుకోదలుచుకుంటే ప్రవీణ్ నాయక్ తల్లి గుండెలు బాధ ఇట్లా కొట్టుకుంటే ఏడ్చింది చూసినా నాకు వాళ్ళ కన్నీళ్ళు కనబడుతుంటాయి. నిరుద్యోగుల తల్లులు నా పిల్లలు కష్టపడి వాళ్ళు కైకూలు చేసి వాచ్మెన్లు గిరి చేసి అన్ని చేసి పంపిస్తే నా కొడుకులు చదువుకున్న వాళ్ళు కూడా వాచ్మెన్లు అయ్యిండ్రు అని చెప్పి ఆటోలు నడుపుకుంటున్నారు అని చెప్పని ఎవరైతే నిరుద్యోగ తల్లిలు కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తుంది చూసినావా అటువంటి కన్నీళ్ళు లేదు. నిరుద్యోగులు పూటకెళ్ళక ఖాళీ కడుపులతోటి ఇక్కడ అశోక్ నగర్లా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చెప్పిండు చాలా సార్లు ఖాళీ కడుపులు వచ్చి వాళ్ళు కారం నూనెతో తింటున్నారు, నేను అన్నం పెడతా వాళ్ళందరికీ నెలకు 4,000 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. అంత ముందు ఆయన కూడా ఇంటికో ఉద్యోగం అన్నాడు. వాళ్ళ నాయన ఇయ్యలేదు, వీళ్ళు ఇయ్యలేదు. ఇయ్యకుంటే ఇలా మన భవిష్యత్ ఏందో అని రాత్రి పండుకుంటప్పుడు పొద్దుగా లేవంగానే జీవన్ మరణ సమస్య లెక్క ఉండి కళ్ళకెళ్ళి కన్నీరు గారుస్తున్నటువంటి నిరుద్యోగుల కన్నీళ్లు కనబడతాయి తప్ప వీళ్ళకి ఈ కన్నీళ్లు ఇవన్నీ వీటికి మాయనే నైరక్త. అసలు వాటికి నా దృష్టిలో అయితే విలువలేదు. ఆమె ఉంటే ఇంటికాడ ఏడ్చుకోలేక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దానికి ఎన్ని మళ్ళీ రాజకీయ రంగు రుద్దుతున్నాం చూసినావా, అది నాకు అసలు చాలా డిస్టర్బింగ్ ఉంది. ఇది చూపించి మళ్ళా ఉద్యమకారులకు మేము చేయలేదని చెప్పి 10 సంవత్సరాలల్లా నువ్వు కాంట్రాక్ట్ ఉద్యోగాలు మా నాయన చెప్పిండు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం లేకుంటే బాగుండని ఈ ప్రజెంటేషన్స్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చూసినావో లాస్ట్ 10 years నుంచి మరి చాలా మంది ఈవెన్ నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా. అక్కడ నువ్వు ఆ టైంలో లేకుండా ఇంట్లో అధికార పంచాయతీ, నేను వాటాల పంచాయతీ అని పక్క పెడితే మనం ఇంతకుముందు కూడా వాటాల పంచాయతీ ఎప్పుడు మాట్లాడుకోలేదు, అధికార పంచాయతీ అనే మాట్లాడుకుంటున్నాం. వల్ల వాటాలు ఆల్రెడీ వచ్చినట్టున్నాయి. కవిత అంతకు ముందు ఎప్పుడైతే బ్యూటీ పార్లర్ మంగళ షాపులు నడిపిందో మన నాయ బ్రాహ్మణులు అయితే ఎవరు అంత ఆస్తులు సంపాదించినైతే కాదు ఆ వృత్తి చేసి. మరి ఏ వృత్తి చేస్తే ఆమె ఇన్ని ఆస్తులు సంపాదించింది? ఇలా పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్ హౌస్లు, బుర్జ్ ఖలీఫాల బంగ్లాలు, ఆస్తులు. వాళ్ళ హస్బెండ్ ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. ఏ రియల్ ఎస్టేట్ ఏం చేసిందో తెలియాలి కదా. మళ్ళీ అది కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఆమె చెప్తుంది, విమానాలు ప్రమాణాలే చెప్తుంది కదా. ఆస్తులన్నీ గిట్ల సంపాదించినాయి మా ఆస్తులు అని చెప్పి చెప్పాలి. ఇలా ఇంత పైసలు ఖర్చు పెట్టి ఒక రాజకీయ పార్టీ నడిపే స్థాయి అది ఎట్లా పైసలతోటి మన లెక్క ఏదో కిందికెళ్ళి వచ్చి కొట్లాడి వచ్చే లెక్కలు కాదు కదా. సో ఇవన్నీ ఎట్లకెళ్ళి వచ్చినాయి. అయితే వాళ్ళ మధ్యలో అధికార మార్పిడి దగ్గర రేపు పొద్దుగాల మా అన్ననే వచ్చి రేపు ముఖ్యమంత్రి పదవికి ఏమైనా అయ్యేది ఉంటే మా అన్న వచ్చేటట్టున్నాడు, అడ్డం వచ్చేటట్టున్నాడు అనే దాని నెపంతో బయటికి వచ్చి చేస్తున్నటువంటి పంచాయతీగా. ఇంకోటి ఇప్పుడు ఎవరైనా ఒక 10 ఏళ్ల తర్వాత ఈమెకు సోయికి వస్తుంది అసలు. అంటే అప్పుడు ఆమెను మాట్లాడనీయలేదట కదా. మాట్లాడనీయకపోతే ఎట్లైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ మాట్లాడనీయలేదు కరెక్టే. ఇప్పుడు మాకు కూడా మేము 2001లో టీఆర్ఎస్ పెట్టిన క్రమంలో విద్యార్థులు రాజకీయాలకు రావద్దు, విద్యార్థులు నెత్తురు బొట్టు నేల మీద చిందకుండా ఒక లాఠీ దెబ్బ కూడా విరవకుండా తెలంగాణ తీసుకొస్తా అంటే ఎట్లయితే పాసిబుల్? అది సవాలే లేదు కాదు. అసలు విద్యార్థులు లేకుండా ఇప్పుడు నేను తప్పు చేస్తే చెప్పులు మెడకేయమన్నాడు, రాళ్లతో కొట్టమన్నాడు. ఎవరు కొట్టాలి? నీ పార్టీ క్యాడర్ అయితే కొట్టదు. ఎందుకంటే వాడు అవసరాలకు ఆశ గురించి పదవో పైసల ఆశ గురించి వచ్చినోడు ఉంటాడు. సో కొట్టేటోడు నిస్వార్థంగా ఉండేటోళ్ళు యువకులు విద్యార్థులు. ఆ కమిటీని నువ్వు వద్దన్నప్పుడు చెల్పో నువ్వు నాకు అవసరమే లేదు అని చెప్పి బయటకు వచ్చి మేమే సపరేట్ ఆరు సంఘం పెట్టుకున్నాం కదా. మరి నువ్వు అంత నిజాయితీ ఉండేది ఉంటే నువ్వు పోవద్దు కదా. నువ్వు మొట్టమొదలే ఇప్పుడు ఆమె చెప్పింది నేను 2014 అధికారంలోకి వచ్చిన కాడికెళ్ళే నేను బతుకమ్మ ఇట్లా ప్రోగ్రామ్ చేసినప్పటికెళ్ళే నాకు స్టార్ట్ అయింది. అసలు గవర్నమెంట్ అఫీషియల్ నీకు పైసలు ఇచ్చింది కదా, కోట్ల రూపాయలు ఇచ్చి నీకు నడిపించింది కదా. నువ్వు అందరు జనాలకు ఇయ్యలే, నీకు ఇచ్చి నీకు పంపించారు కదా. అడ్వర్టైజ్మెంట్లు కథ కార్ఖానా ఏం మామూలుగా జరిగిందా? సో ఇవన్నీ ఏంటంటే అవన్నీ రాంగ్. ఇలా బయటికి వచ్చి ఆమె చెప్తున్నది, ఆమె కన్నీరు ఒకదానికైతే దాన్ని రాజకీయంగా మలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇన్ని తెలంగాణలో ఇన్ని మోసాలు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని దగాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కన్నీళ్లు అందరి పేపర్లు అందరికీ బ్యానర్ ఐటమ్ కనిపించింది. కానీ 1200 మంది పిల్లలు చనిపోయిన దాంట్లో రానిటువంటి వాళ్ళ కన్నీళ్లు ఎవరు కనబడతలేవు, ఏ పేపర్లలో కూడా కనబడతలేవు. నేను స్ట్రైట్ గా అడగదలుచుకుంది ఏంటంటే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి 2 లక్షల ఉద్యోగాలు, గతమైన ఇంటికో ఉద్యోగం ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నోళ్ళు ఏం ఉద్యోగాలు లేక అశోక్ నగర్లా, గాంధీనగర్లా, లేకపోతే దిల్సుఖ్నగర్లా, ఏ తెలంగాణలో ఏ లైబ్రరీలకు పోయినా కానీ
వాళ్ళ గాథలు టాప్ హెడ్లైన్స్ మీద వేసి ఇగో వాళ్ళ బతుకులకి ఇట్లున్నాయి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి అని ఎక్కడ బ్యానర్ ఐటమ్ కనిపించలే. ఏమైందని చెప్పి, రాష్ట్రానికి ఏమైందని చెప్పి ఆమె కన్నీళ్ళు పెట్టగానే మొత్తం పెట్టేసి ఒక పెద్ద రాజకీయ డ్రామా పెట్టి అన్ని బ్యానర్ ఐటమ్స్ మొత్తం పేపర్లలో అది వచ్చుడు, లోపడొచ్చుడు, ఇట్లా పెట్టుడు, ఇట్లా అనుడు, అది మేకప్ పోతుంటే పోసుకున్నాడు తుడిచినట్టుగా. సరే, ఇప్పుడు ఆమె కన్నీళ్ళు ఏ బాధతో పెట్టిందో మనకు తెలియదు, కానీ ఇలా గుండె నిండా ఏడ్చి నీళ్ళు నిలికిపోయినటువంటి కుటుంబాల తల్లి